ఆ తర్వాత 2 రోజులకు ఎవరో నన్ను హాస్పిటల్లో చేర్పించారు. 40 రోజుల తర్వాత గాని నాకు స్పృహ రాలేదు. స్పృహ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు నన్ను వెళ్ళిపోవన్నారు సార్. కళ్ళు పోయాయి. నేను బాధను తట్టుకోలేకపోతున్నాను సార్. అమ్మా 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 నొప్పి సార్, కడుపు మంట, తట్టుకోలేకపోతున్నాను సార్. నీకేం కాదు. చచ్చిపోవాలని సార్. నా బాడీలో పాటలన్నీ తీసేస్తున్నారు సార్. ఇదిగో ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ సార్. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయలేదా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెడదామని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. కేసు లేదు, గీసు లేదు. వెళ్ళి అడుక్కొని కడుపు నింపుకోమని చూసేశారు సార్. తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను చూడడానికి ఇష్టపడలేదు. చచ్చిపోవాలని ఉంది సార్. ఎవరో మీ గురించి చెప్పి ఈ బంగ్లా దగ్గరకు వదిలేరు. విక్రమ్ అనే కుర్రవాడిని నిమ్స్ హాస్పిటల్కు తరలించి వెంటనే వైద్య సహాయం అందించాలి. విక్రమ్ కోల్పోయిన శరీర అవయవాలు ఏమిటి, అవి ఏ సమయంలో తొలగించబడ్డాయి, ఆ సమయంలో జంట నగరాల్లోనూ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని శరీర భాగాల మార్పిడి జరిగింది అనే విషయాన్ని దర్యాప్తు చేసి రాష్ట్ర వైద్య శాఖ 4 వారాల్లో కోర్టుకు నివేదిక సమర్పించాలి.